ఆ వేణు నరాలు మార్పులు రాబట్టాలని యేసు నామములో తన గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఆలోచన ఉద్దేశంలో ఎంతగా స్వస్థపరిచింది. నేను కార్పెల్లి ప్రాంతంలో 2 నెలల కింద తన కుమారుడు, అయ్యా నిజంగా నా తండ్రి ఆస్తి ఎంతైనా సంపాదించుకుంటాను, పైన తిరిగి ఆ కుమారుడు వెళ్ళి నాయన ఈ లోకం నుంచి నలమని తెచ్చుకోలేము తండ్రి నైనా. అయ్యా వారు నమ్ముకున్నారు, కానీ ఆ ప్రభావం ఆ చీకటి తండ్రి ఆ ఉసుక మీద పునాది వేస్తున్నాడేమో, లోతుగా తండ్రి బండ మీద కట్టే విల్లుగా కావాలని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మళ్ళీ కుమారుడు మేము తెచ్చుకోలేము, కానీ నైనా ఆ కుమారుడుకు బదులుగా నైనా యోగును ఎట్లా దీవించి ఆశీర్వదించావో తండ్రి నైనా తనకు నైనా కుమారుడు పోయినప్పటికీ నా తండ్రి అయ్యా 6 నెలల నుంచి నిద్ర పట్టకుండా తండ్రి అయ్యా ఎప్పుడు మధ్యరాత్రి నిద్ర వచ్చి కాళ్ళు లాగుతాయంట. అయ్యా అలాంటి వారు నాయన ఆ కార్యక్రమ నుంచి ఈ ప్రాంతానికి ఈ స్థలానికి వచ్చి చెప్పుకోవాలి ప్రభు, గొప్ప కార్యం చెప్పుకోవాలి ఆయన. అలాంటి బలహీతులను వేస్తున్నామని స్వస్థత జరగాలి. అయ్యా కిడ్నీలతో బాధపడుతున్నావు, ఇప్పుడు నువ్వు మంచిగానే ఉన్నావు, నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు నువ్వు అనుకోకాకు. దేవుడు నీ కిడ్నీలను దేవుడు బాగు చేయబోతున్నాడు బిడ్డగా. దేవుడు బాగు చేస్తున్నాడని నీ శరీరాన్ని అనుసరంతో నువ్వు నడుచుకుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త నీకు నీవే. నువ్వు వింటే దేవుడు భూమి మీద నీ బిడ్డలు వివాహమయ్యేంత వరకు, నువ్వు మనవరాలు చూసేంత వరకు దేవుడు నిన్ను బ్రతికించుకుంటాడు. అది నీ చేతులతో ఉన్నది, నీలో ఉన్నది. ఇప్పుడు నువ్వు మార్చబడితే ఆ కిడ్నీలు దేవుడు నువ్వు హాస్పిటల్ పోయినా నార్మల్గా రాబోతున్నాయి. ఒక నీ లోకానుసారం ఉంటానని నువ్వు హాస్పిటల్ పోతున్నావేమో, 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఉన్నాయి. ఇది ఇతరికి నువ్వు నిజంగా డబ్బు ఆలోచనతోని నీ ఉద్దేశంతోని నువ్వు పరుగులెత్త కాకు, నువ్వు తగ్గించుకో. ఈ రోజు నుంచి నీలాగా నీ పిల్లలు కావద్దు కదా, నీలాగా నీ పిల్లలు నిలబడలేరు కదా. నువ్వంటే నీ భర్తకి నిలబడి ఒక మగోడులాగా నువ్వు పనిచేసి నువ్వు బ్రతికిస్తున్నావు, కానీ నీ బిడ్డలకి అలాంటి అవకాశం రాదు కదా అందరికీ. నీ పిల్లల కోసం నువ్వు తగ్గించుకున్న కుమార్తె, నీ అలవాట్లు, నీ ఆలోచన, నీ ఉద్దేశాన్ని పూర్తిగా మానేసుకో. దేవుని నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాడు. ఎప్పుడైతే తింటావో అప్పుడు నువ్వు దీవించబడతావు. నువ్వు దీవించబడకుండా ఇతరులకు ఎన్ని సహాయం చేసినా కూడా ఆ సహాయాన్ని దేవుని క్షమించడు. నువ్వు మంచిగా ఉండాలి, ప్రభుకు ఇష్టమైన బిడ్డగా ఉండాలి, ఆయన సన్నిధిలో నువ్వు భయపడే దానిలాగా ఉండాలి. నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, తల్లి నలుగురిని దీవించబోతున్నాడు. ఈ వ్యాపారాన్ని దీవించబోతున్నాడు. ఈ మాట లేని నువ్వు మన లోకానుసరంగా వినకాకు, లోకానుసరంగా నడవకాకు. నువ్వు పేలై దేవునికి వందనాన్ని తండ్రి, గొప్ప కార్యంలో జరిగించింది తండ్రి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.